నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. దీనిపైన ఇప్పటికే బీసీ సంఘాలంతా ఏకమైపోయినటువంటి పరిస్థితి. దీనికి బంద్‌కి 18వ తారీఖు పిలుపునిస్తే అన్ని పార్టీలు సైతం కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఎంఆర్‌పీఎస్, ఎస్సీలు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతాం. 18వ తారీఖున బంద్‌ను విజయవంతం చేయడంలో తమదైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్పేసి కాసేపటి క్రితమే మందకృష్ణ మాదిగ గారు తెలపడం జరిగింది. మందకృష్ణ గారు మన ముందున్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఒక పక్కన అన్ని పార్టీలు మద్దతు రిజర్వేషన్ల కోసం. మరి అసలైనటువంటి దొంగ ఎవరు అనేది మీరేం అర్థం చేసుకోగలుగుతారు? బీజేపీ మద్దతు అంటుంది ఈ బంద్కి, బీఆర్ఎస్ మద్దతు అంటా ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ మద్దతు అంటా ఉంది, కుల సంఘాలు కూడా మద్దతు అంటా ఉన్నాయి. ఎవరి మీద మీ పోరాటం అంతా కూడా? దేనిపైన? సుప్రీంకోర్టు పైన, కోర్టు పైన ఏమైనా మీ పోరాటమా, లేకపోతే పార్టీల పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పోరాటమా? ఈ పోరాటం ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్పబోతా ఉన్నారు? ఏ పార్టీ పైన మీ పోరాటం అని చెప్పేసి అనుకోవచ్చు? ఎంఆర్పిఎస్ ఒక సామాజిక ఉద్యమ సంస్థగా 30 ఏళ్ళు ఒక జాతికి, ఒక ఉపకులాల కోసం చేసిన పోరాటానికి ఈ 30 ఏళ్ళు నాకు నా బలహీన వర్గాల సంఘాలు, నేతలు, కార్యకర్తలు, ప్రజలు నాకు అండగా నిలబడుకుంటూ వచ్చారు. ఇప్పుడు నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ గడ్డ ఒక ఏకతాటి మీద నిలబడే కాడికి వచ్చేసింది. అట్లాంటి సమయంలో మొన్న స్టే తర్వాత హైకోర్టు ఈ 42% కారణాలు ఏమైనా స్టే ఇచ్చిన తర్వాత మా నోటికాడు ముద్ద, మా నోటికాడు కూడు మాకు అందకుండా చేసిండనే ఆవేదన బీసీ ప్రజలు పెరిగే రేపు ఈ 42% రిజర్వేషన్ అమలు కోసమే బంద్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఆ బంద్ను జయప్రదం చేసే విషయంలో ఖచ్చితంగా మేము సీరియస్ పాత్ర పోషిస్తాం. హైదరాబాద్ మొదలుకొని క్షేత్రంలో గ్రామస్థాయి వరకు ఎంఆర్పీ శ్రేణులు నా బీసీ సంఘాలతో, బీసీ ప్రజలతో, బీసీ నేతలతో, కార్యకర్తలతో కలిసి మమేకమై జయప్రదం చేసే పాత్ర సీరియస్గా పోషిస్తాం. అట్లనే నా ఎస్సీ ఉమ్మడి సంఘాలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడిగా స్వాతంత్రం వచ్చిన కాంచి ఎస్సీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో అగ్రకులాల జనాభా 10% లేకపోయినా, అందులో పేదరికం చూస్తే ఇంకా తక్కువ ఉన్నా కూడా 10% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అంటే జనాభాకు మించి రిజర్వేషన్లు ఇక్కడ అమలు జరుగుతున్నాయి. ఇక జనాభా కంటే రిజర్వేషన్లు తక్కువ పొందుతున్నది నా బలహీన వర్గాల ప్రజలే. ఇక్కడ బలహీన వర్గాల ప్రజలకు కనీసం 50% రిజర్వేషన్లు మించాలి, కనీసం 50% రావాలి. కనీసం ప్రభుత్వం 42% అన్న తీసుకొచ్చింది. దాన్ని నిలబెట్టే దిశగా ఎస్సీ ప్రజలు, సంఘాలు కూడా బలహీన వర్గాలకు అండగా నిలబడాలని కోరుతున్నాను నేను. అదే సమయంలో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏ పార్టీ అయినా దీన్ని సమర్థిస్తున్నప్పుడు ఇప్పుడు కోర్టులో అదే వాదన వినిపించే దిశగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ 42% మీద మీ అభిప్రాయం ఏందని అడిగింది అనుకోండి. ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ పెంచింది కదా, అది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. కాబట్టి అక్కడ అఫిడవిట్ మాకు అభ్యంతరం లేదు, 50% మించినా మాకు అభ్యంతరం లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చింది అనుకోండి, పని అయిపోతుంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ప్రధాన ప్రభుత్వం ఏం చేయాలి? అక్కడ రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చాలా సీరియస్ పాత్ర పోషించాలి కోర్టులో. అదే సమయంలో పార్లమెంట్లో బిల్ అంశంగా మారింది అనుకోండి, రెండే మార్గాలు కదా, అయితే కోర్టు లేదా పార్లమెంటు కదా. పార్లమెంట్ కాడికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఆడ ప్రతిపక్షం కదా. ఇక్కడ నిజంగా 42% కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటే, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు పార్లమెంటు సమావేశాలు జరిగినంతకాలం దాన్ని పట్టుబట్టి అక్కడ ముందుకు సాగాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళు బిల్లు పెట్టాలి. నేను అంటున్నాను, ఎల్లకాలం లిప్ సింపత్తో ఎల్లకాలం ప్రజల్ని నమ్మించలేరు. ఈ విషయంలో 42%కి నిజాయితీకి కట్టుబడి ఉన్నది ఎవరు, జారిపోతున్నది ఎవరు, మభ్యపెడుతున్నది ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది, ఎట్లా నిర్ణయిస్తుంది. కానీ అప్పటి వరకు ఏ పార్టీ అయినా ఈ 42%ని కాపాడడానికి, అమలు జరగడానికి వాళ్ళ పాత్ర నిజాయితీగా పోషించాలని మాత్రం నేను కోరుతున్నాను. ఎవరి వైఫల్యం అనుకుంటా ఉన్నారు? ఇక్కడేమో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది బీజేపీ పార్టీ. ఎవరి వైఫల్యంతో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కట్లేదని చెప్పేసి ఒక మాటలో చెప్పాలని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చింది జియో మీద స్టే వచ్చింది. అది చట్టం మారిన రోజు ఆ చట్టాన్ని రద్దు చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఆ సుప్రీంకోర్టులో 9th షెడ్యూల్లో పెట్టించే దిశగా మళ్ళీ పార్లమెంట్లో బిల్లు రావాలి కదా. అంటే ఇదంతా ఇప్పుడు రేపో ఎల్లుండో సుప్రీంకోర్టు దీనికి స్టే వెకేట్ చేస్తుందా, లేదా స్టే వెకేట్ చేయకుండా అట్లనే అంగీకరిస్తుందా అనేది రేపో ఎల్లుండో మనకు తెలుస్తుంది. ఆఫ్టర్ మళ్ళీ రూట్ వేసుకోవాలి కదా. అప్పుడు మిగిలింది ఏంటిదిగా రివ్యూ పిటిషన్ వేయాలి. మళ్ళీ 50% రిజర్వేషన్ మించొద్దని చెప్పి ఇందిరా సాహ్ని కేసు జడ్జిమెంట్ ఉందో దాన్ని అధిగమించే దిశగా రివ్యూ పిటిషన్ వేయాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పి, రాష్ట్రాలు ఇస్తే తెలియదని చెప్పి సుప్రీంకోర్టు 5 జడ్జిలతో
జడ్జిమెంట్ వచ్చింది. ఒక 20 ఏళ్ళు మేము వెనుకబడిపోయినాం. కానీ అదే సుప్రీంకోర్టు మనం రివ్యూ చేసింది. 7 జడ్జీలతో స్టేట్కి పోవాలని చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ కేంద్రము రాష్ట్రాలన్నీ చొరవ తీసుకొని రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ 9 కాదు 11 మందితోటో 13 మందితోటో ఖచ్చితంగా సిట్టింగ్ చేయించగలిగితే ఒక పరిష్కారం దొరకాలి. లేదు అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి 50% మించిన మాకు అభ్యంతరం లేదని చెప్పి బిల్లు తీసుకురావాలి. ఈ రెండు నాకు తెలిసి 2 పార్టీలు సీరియస్గా ఉంటే పని అయిపోతుంది. 42% సంబంధించినటువంటి బిల్లు పైన దాంట్లో ముస్లింలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక పక్కన బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. అదే సంబంధించిన 42% సంబంధించినటువంటి తీసినటువంటి జీవోలో అదే ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇక్కడేమో వీళ్ళు మద్దతు ఇచ్చి అక్కడ సంబంధించినటువంటి బిల్లు పైన 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఏమని అనుకోవచ్చు ఇక్కడ? ఎవరు నాకు మళ్ళీ చెప్పండి. ఒక పక్కన బిల్లుకేమో ఆ 42% సంబంధించిన బిల్లును రాష్ట్రపతికి పంపించినటువంటి దాంట్లో ముస్లింలను కలిపిన దాంట్లో అందుకని చెప్పేసి అడ్డుకుంటుంది. దీన్ని ముస్లింలకు ఏ విధంగా మత ప్రాతిపదికన ఏ విధంగా ఇస్తారన్నటువంటి దానిపైన దానికి మా మద్దతు ఉండదనేది బీజేపీ పార్టీ ఒక వాదన గతంలో. ఇప్పుడు జీవో పైన మాత్రం ఈ జీవోకు మాత్రం మద్దతు ఇస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి మాట. సో ఈ రెండు విధాలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ముస్లింలను ఎండ్ల కలిపారు అంటున్నా. మిమ్మల్ని అడుగుతున్నా. మత ప్రాతిపదికన ఏది ఉండదు అంటే రిజర్వేషన్. విషయం ఏంటంటే మత ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు అంగీకరించమనే మాట ఒక తెలంగాణ గడ్డ మీదనే వాళ్ళు అంటలేరు, అంతటా అంటుండ్రు. ఒక విషయం నేనంటే ఆ ఒక్కదాన్ని చూపెట్టకుండా మిగిలిన దానికి మేము సపోర్ట్ ఉంటాం, అక్కడ కూడా తీసుకొస్తామనే మాట అనవచ్చు కదా, అక్కడ తీసుకురావచ్చు కదా. అక్కడ కేంద్రమే పార్లమెంట్లో బిల్లు పెట్టింది అనుకోండి, జాతీయ స్థాయికి ఉపయోగపడుతుంది కదా. అందులో మీరు అనుకున్నట్టుగా వాళ్ళని రప్పించబాకండి. ఎవరు మీరు ఏదైతే ముస్లింలు వస్తే మేము అందులో రిజర్వేషన్లు మతపరంగా ఏమని అంటుండ్రో, రేపు పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చేటప్పుడు మీరు అది అవాయిడ్ చేసుకోండి. కానీ మిగతా 50% రిజర్వేషన్ బీసీలకే ఇవ్వాలి కదా. అప్పుడు 50% మించిన మీరు అంగీకరించినట్టు అవుతుంది కదా. కాబట్టి దాన్ని సాక చూపెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టడం అనేది జాప్యం చేయొద్దని కోరుతున్నాను. చివరిగా లాస్ట్కు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఇంకా ఏం చేస్తే బాగుండు అనేది మీ అభిప్రాయం? ఒక పక్కన బిల్లు కావచ్చు, తీర్మానం కావచ్చు, జీవో కావచ్చు, మరో పక్కన ఢిల్లీలో కొట్లాడ కావచ్చు. ఎవరు ఏమనుకున్నా కూడా తెలంగాణ గడ్డ మీద 42% బీసీల అంశాన్ని మాత్రం ప్రధాన ఎజెండాలకు తీసుకురావడంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు తన పాత్ర సీరియస్గానే పోషించినట్టు. ఓకే, అడ్డంకులు అవరోధాలు వస్తాయి రావా అంటే వచ్చినా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు సీరియస్గా చేస్తున్నారనే విషయం మనకు రుజువు అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఏం పాత్ర పోషించాలన్నప్పుడు నేను అంటున్నా, దీనికి సహకరించాలి, సుప్రీంకోర్టులో ఎట్లా ముందుకెళ్దాం, పార్లమెంట్ ఎట్లా ముందుకెళ్దాం అనే విషయంలో పెద్ద మనసు చేసుకొని రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అందులో అన్ని పార్టీల అధ్యక్షులను పిలవాలి, శాసనపక్ష నాయకులను కూడా పిలవాలి. వాళ్ళు ఏ రూట్ మ్యాప్ ఇస్తారో ఆ రూట్ మ్యాప్ ముందుకెళ్ళండి, కలిసికట్టుగా ముందుకెళ్ళండి. ఇప్పుడు గెలిస్తే మాదే, ఓడిపోతే అందరూ అనే పద్ధతిలో కాకుండా, గెలిస్తే మాదే, ఓడిపోతే అందరి వల్ల ఓడిపోయినామనే పద్ధతి కాకుండా అందరినీ కలుపుకెళ్ళి ఈ 42% కాపాడగలిగితే ఎవరు ఏ పాత్ర పోషించిండ్రు న్యాయబద్ధంగా అనే విషయం ప్రజలు తెలుసుకుంటారు. ఎవరికి అండగుండాలి, ఎవరికి అండగుండకూడదో వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పార్లమెంట్లో బిల్లు మీద చర్చకు వచ్చినప్పుడు సీరియస్గా ప్రతిపక్ష పార్టీ అక్కడ పనిచేయాలి. ఇక్కడ అఖిలపక్షంతో సలహాలు తీసుకొని ఇది సుప్రీంకోర్టులో నిలబెట్టడానికి కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి కానీ అందరు సహకారం తీసుకోవాలి. అది వెంటనే చేయాలని కోరుతున్నాను. ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో 15% ఉన్నటువంటి రిజర్వేషన్ని 18% పెంచుతామన్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీకు అందరికీ ఆల్రెడీ మేనిఫెస్టో ఉంది కాబట్టి, సో దీనిపైన ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ఏర్పాటు చేసుకోవడం, దీనిపైన మీ పోరాటం ఉండబోతా ఉన్నదా? తప్పకుండా మా విజ్ఞప్తులు మేము చేస్తాం. మా పోరాటాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతం ఈ అంశం చర్చ సీరియస్గా ఉన్నది. ఈ సీరియస్ జరుగుతున్న చర్చ మీద డైవర్ట్ కాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మా పాత్ర పోషిస్తాం. 18వ తారీఖు జరిగేటువంటి ఈ బంద్ను సో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా మేము మద్దతు అంటలేం, మేము భాగస్వాములం. ఎందుకు భాగస్వాములం అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళు నడిపినప్పుడు నాకు అండగా, ఎంఆర్పిఎస్కి అండగా నా బలహీన వర్గాల సంఘాలు, నేతలు, కార్యకర్తలు, ప్రజలు వాళ్ళు వీలైన మేరకు వాళ్ళ సంపూర్ణమైన సహకారాలు భాగస్వామ్యం అవుతూ వచ్చేశారు. కాబట్టి నేనేదో బయట ఉండి నేను మద్దతు ఇవ్వడం కంటే అందులో భాగస్వామి కావడం నా బాధ్యత, ఎంఆర్పిఎస్ కార్యకర్తల బాధ్యత. ఖచ్చితంగా ఆ పాత్ర మేము పోషిస్తాం. రేపు బంద్ను జయప్రదం చేసే విషయంలో హైదరాబాద్ నుంచి మొదలుకొని తెలంగాణలో ఉండబడే ప్రతి గ్రామం, ప్రతి మండల కేంద్రంలో కూడా నా బీసీ శ్రేణులు ఎట్లా ఉంటారో ఎంఆర్పీ శ్రేణులు అట్లా ఉంటారు. అంతేకాకుండా నా ఎస్సీ సంఘాలకు, ఎస్సీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఇక్కడ జనాభాకు మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి.
కానీ జనాభా పరంగా రిజర్వేషన్ పొందింది మన బలహీన వర్గాలే కనుక మన బలహీన వర్గాల పక్షాన మనం ఖచ్చితంగా గట్టిగా నిలబడదాం, వాళ్ళకు తోడుందాం, ఆ గెలుపులో మనం భాగస్వాములు అవుదామని కూడా కోరుతున్నాను. ఈ బిల్లు పైన రెడ్డిలు వాళ్ళు కోర్టుకు అప్రోచ్ కావడాన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటున్నానంటే ఇప్పుడు వ్యక్తులుగా వెళ్ళడం అది ఎవరైనా వాళ్ళ చట్టబద్ధమైన దాన్ని మనం వెళ్ళొద్దని అనలేము, కానీ సంఘాలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు రెడ్డి సంఘం ఉన్నది, బ్రాహ్మణ సంఘం ఉన్నది, వైశ్య సంఘం ఉన్నది, కమ్మ సంఘం ఉన్నది, వెలమ సంఘం ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో చర్చ జరిగినప్పుడు మాలాంటి వాళ్ళ మద్దతు కోరింది కదా. అంటే మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు, మా పేదలకు రిజర్వేషన్లు కావాలని మేము కొట్టుతున్నప్పుడు పార్లమెంట్లో ఇది రాబోతుందన్న మీ మద్దతు ప్రకటన చేయాలంటే మాలాంటి వాళ్ళు మద్దతు ప్రకటన చేశాం కదా. అంటే ఒక సామాజిక స్పృహ అగ్రకులాల సంఘాల్లో కూడా ఉండాలి కదా. అగ్రకులాల పేదలు ఉన్నారని చెప్పి రిజర్వేషన్లు పొందుతున్నారు కదా, మరి బీసీలో అంతకంటే ఎక్కువ మంది పేదలు ఉన్నారు కదా. కాబట్టి బీసీలు చేసే న్యాయమైన పోరాటానికి వ్యక్తులు ఎవరు వెళ్ళిండ్రో నేను వాళ్ళ గురించి మాట్లాడాను, కానీ సంఘాలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం సామాజిక స్పృహతో అందరికీ న్యాయం జరగాలనే అభిప్రాయంతో ముందుకు రావాలని కోరుతున్నాను నేను.